గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? సో టుడే ఏం స్పెషల్స్ చేస్తారని నాకు కామెంట్ చేసి చెప్పండి. సో ఈ రోజు నేను నార్మల్ వెజిటేరియన్ కర్రీస్ చేస్తున్నాను. అందరూ అడుగుతున్నారు మీరు నాన్ వెజ్ తినరా అని చెప్పి. అలాంటిది ఏమీ లేదండి. అంటే 1 month బ్యాక్ నాకు కిషాంత్ కి చికెన్ పాక్స్ రావడం వలన మేము అన్వి తినట్లేదండి. ఇంకొక 15 days ఆర్ 20 days అయితే మేము ఇంకా నాన్ వెజ్ అనేది స్టార్ట్ చేసేద్దాం అని అనుకుంటున్నాను. అండ్ ప్రస్తుతానికి అయితే ఓన్లీ మటన్ ఒకటి, కీమా అలాంటివి తింటున్నాం అన్నమాట. అది వీక్లీ వన్స్ కానీ వీక్లీ 2 times కానీ తినచ్చు కానీ, బట్ ఇంకా నాన్ వెజ్ ఇంకేదైనా వెరైటీ ఇంకేమీ తినట్లేదండి. ఇంకొక ఆఫ్టర్ 20 days కి అప్పుడు తిందామని అనుకుంటున్నాను. సో అలానే టుడే బ్లాగ్ కూడా నేను నార్మల్ రొటీనే చూపించాను. సో ముందుగా మీరు వీడియో చూసి వచ్చేయండి. కొత్తిమీర కోసం ధనియాలు వేసాను కదండి, మొక్కలు కూడా వచ్చేసాయి చిన్న చిన్నగాని. అలానే నేను ఇటు పక్కన టమోటా వేసాను, టమోటా గింజల్ని. అవి కూడా చిన్న చిన్న మొక్కల కింద వచ్చాయి. సూపర్ ఉన్నాయి, చూసారా ఎంత చక్కగా ఉన్నాయో. ఈసారి తప్పకుండా మీరు అందరూ చెప్పినట్టుగా ఈ ధనియాలని కొంచెం నలిపి వేస్తాను, ఇంకా తొందరగా వస్తాయి అన్నారు. బట్ ఎనీవే ఎలా అయితేనే వచ్చాయి, హ్యాపీ నేను. ఈ మధ్య కొంతమంది నా సబ్స్క్రైబర్స్ చికెన్ పాక్స్ వచ్చిన తర్వాత స్పాట్స్ అనేవి ఉండిపోతాయి కదా, ఈ మచ్చలు లాంటివి, వాటిని ఎలా తొలగించాలని చెప్పి చాలామంది అడిగారు. సో దానికోసం నేను ఒక టిప్ అనేది చెప్తున్నానండి. మనం నార్మల్గా ఇంట్లో ఉండే తేనె ఉంటుంది కదా, దాన్ని 1 spoon తేనె తీసుకుంటే 1/2 spoon నిమ్మరసం వేసుకోవాలి. అంటే తేనె క్వాంటిటీ అనేది ఎక్కువగా ఉండాలి. సో ఈ రెండింటిని బాగా మిక్స్ చేసిన తర్వాత మనకి ఎక్కడైతే స్పాట్స్ అనేవి ఉంటాయో అక్కడ అప్లై చేసుకోవాలి. ఆఫ్టర్ 20 minutes తర్వాత నార్మల్ వాటర్తో ఫేస్ వాష్ చేసుకోవాలి. అంటే ఇది చాలామంది అడిగారు, ఎప్పటి నుంచో అనుకుంటున్నాను చెప్దాం నేను కూడా అని చెప్పి నేను ఇదే ఫాలో అవుతున్నానండి. నాకు చికెన్ పాక్స్ వచ్చిన ఒక కంప్లీట్ అయిపోయిన ఒక 10 days నుంచి నేను స్టార్ట్ చేశాను అనమాట. ఈ విధంగానే బాగా నాకు తగ్గిందన్నమాట. మీరు వీడియోలో చూస్తున్నారు కదా, ఈ మధ్య నాకు బాగా స్పాట్స్ అనేవి తగ్గాయి. ఎందుకు ఏంటి ఎలా ఏంటి అని అడిగారు కొంతమంది సబ్స్క్రైబర్స్, అందుకోసం నేను ఈ వీడియో చూపించాను. ఈ 20 minutesలో ఈలోపు ఇది డ్రై అయ్యేలోపు నేను బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నానండి. సో సేమియా ఉప్మా చేశాను అన్నమాట ఈరోజు. పిల్లలు కూడా రెడీగా ఉన్నారు. సో నాకు అలానే రిత్విక్కి కూడా నేను పెట్టేసుకున్నాను. కిషాంత్కి ఆల్రెడీ పెట్టేశానండి. కిషాంత్ కొంచెం ఎదుగుతున్నాడు కాబట్టి నేను ఈ మధ్యన మనం తినే నార్మల్ ఫుడ్డే పెడుతున్నాను. టుడే మీకు ఒక మంచి హెల్దీ వెజిటేబుల్ జ్యూస్ నేను మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఇది చాలా అంటే చాలా చాలా మంచిది మాట. యాక్చువల్గా ఇది నార్మల్ పర్సెంటే కూడా ప్రెగ్నెంట్ లేడీస్కి చాలా మంచిగా యూజ్ అవుతుంది. హిమోగ్లోబిన్ లెవెల్స్ ఎవరికైతే తక్కువగా ఉంటుందో వాళ్ళకి బాగా యూజ్ అవుతుందండి. ప్రెగ్నెంట్ లేడీస్కి ఎక్కువగా ఈ సమస్య ఉంటుంది, హిమోగ్లోబిన్ లెవెల్స్ అనేది తక్కువగా ఉంటుంది. ఎక్కువగా ఇలాంటి ఫ్రూట్స్ అంటే ఈ క్యారెట్ అవ్వచ్చు, బీట్రూట్ ఒకటి, అలానే ఐరన్ ఉన్న ఈ బెల్లం ఒకటి, ఆకుకూరలు, వెజిటేబుల్స్, ఫ్రూట్స్, ఎగ్స్ ఇలాంటివన్నీ కూడా మంచిగా తింటూ ఉంటుంటే వీళ్ళు ఫస్ట్ నుండి కూడా ఇలాంటివి స్టార్ట్ చేస్తే వాళ్ళకి డెలివరీ టైంకి బ్లడ్ అనేది మంచిగా ఇంక్రీజ్ అవుతుంది. వాళ్ళ బ్లడ్ లెవెల్స్ అనేది చాలా బాగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. సో ఇలా తప్పకుండా ట్రై చేయండి. నేను 1/2 piece బీట్రూట్ తీసుకున్నాను, అలానే 1 carrot తీసుకున్నాను. మీ క్వాంటిటీని బట్టి వాటిపైన ఉన్నటువంటి పీల్ తీసేసి చిన్న ముక్కల కింద కట్ చేసి నేను ప్రెషర్ కుక్కర్లో 1/2 glass వాటర్ వేసి 3-4 whistles వేయించుకుంటున్నానండి. ఆఫ్టర్ దీని ప్రెషర్ పోయిన తర్వాత నేను దీన్ని ఒక బౌల్లోకి సెపరేట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ప్రెషర్ కుక్కర్లో ఎక్కువసేపు ఉండడం వలన వేడి అనేది ఎక్కువగా ఉంటుంది. మనం ఏ వాటర్తో వీటిని కుక్ చేసుకున్నామో సేమ్ అదే వాటర్తో మనం ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా, చాలా చక్కగా ఇవి బాగా మెత్తగా అయిపోయాయి. వీటిని నేను ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకుంటాను మెత్తటి పేస్ట్ కింద. సో ఆ పేస్ట్ని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చండి. 1 week వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు. డైలీ మీరు ఇలాగా స్టోర్ చేసుకున్న ఈ ప్యూరీ అనేది, ఈ క్యారెట్ బీట్రూట్ ప్యూరీ అనేది ఒక 3-4 tablespoons వాటర్లో మిక్స్ చేసుకుని డైలీ తీసుకున్నారంటే చాలా మంచి ఇంప్రూవ్మెంట్ ఉంటుందండి బ్లడ్కి సంబంధించి. నేను కిషాంత్, రిత్విక్ అస్తమాన్ ఇదే తీసుకుంటూ ఉంటాము. చాలా అంటే చాలా మంచిది, రెగ్యులర్గా తీసుకోండి కంపల్సరీ. సో నేను ఇలా ఒక బౌల్లోకి వేసుకుని అది నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను.
మిగిలింది మిక్సీ జార్లో ఉన్నటువంటి దాంట్లో నేను వాటర్ని యాడ్ చేసుకుని నేను తాగడం కోసం ఒక గ్లాస్లోకి నేను సపరేట్గా తీసుకుంటున్నానండి. కిషాంత్కి కూడా నేను పెట్టాను. ఇది బీట్రూట్ అని కానీ క్యారెట్ అని కానీ అస్సలు తెలియదండి. మనం బాయిల్ చేయడం వలన దాని టేస్టే మారిపోతుంది. బీట్రూట్ ఇష్టపడని వాళ్ళు అసలు బీట్రూట్ అన్న విషయమే తెలియదు. ఇష్టపడని వాళ్ళు ఏదైనా ఈ జ్యూస్ నచ్చని వాళ్ళు ఉంటారు కదా, తాగాలి బట్ ఏం చేస్తాం అన్న ఫీలింగ్ ఉన్న వాళ్ళు ఏంటంటే 1 స్పూన్ షుగర్ కానీ బెల్లం పౌడర్ కానీ యాడ్ చేసుకుని కూడా తీసుకోవచ్చు. చాలా బాగుంటుంది. పాలల్లో మిక్స్ చేసుకుని కూడా తాగొచ్చు. బట్ నేను వాటర్లోనే మిక్స్ చేసుకుని తాగుతానండి. చాలా అంటే చాలా టేస్టీగా బాగుంటుంది. సో మనకి ఎప్పుడు హెల్త్కి సంబంధించినవి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటే కొన్ని టేస్ట్లు అనేవి వాటిని కళ్ళు మూసుకొని ఇంకా కొన్ని భరించాలన్నమాట. అంతే. కొంచెం ప్రెగ్నెంట్ లేడీస్ అనేది ఫస్ట్ మంత్ నుంచి స్టార్ట్ చేస్తే వాళ్ళ డెలివరీ టైంకి మాత్రం మంచిగా ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. బయట ఎండలు చూసారా ఎలా ఉన్నాయో, అసలు బాల్కనీలోకి వచ్చి చూడడానికని వస్తేనే అసలు నాకు సడన్గా హెడేక్ వచ్చేసింది. అలాంటిది బయట జనాలు ఎలా తిరుగుతున్నారో అనిపించేసింది. సో తర్వాత నేను ఈరోజు లంచ్లోకి పప్పు మామిడికాయ చేస్తున్నానండి. ఆల్రెడీ మామిడికాయ కట్ చేసుకున్నాను, కందిపప్పు అలానే నానబెట్టి ఉంచుకున్నాను. ఆ హాఫ్ పీస్ ఉల్లిపాయ ముక్కల్ని కట్ చేసి వేసుకున్నాను. అలానే 1 గ్రీన్ చిల్లీ ఒకటి కట్ చేసి వేసుకున్నాను. అండ్ ఒక పక్క రైస్, ఒక పక్కన పప్పు పెట్టేశాను, కందిపప్పు. ఈలోపు బెండకాయలని ముక్కల కింద కట్ చేసుకుంటున్నాను అనమాట, ఫ్రై పెడదామని చెప్పి. ఎప్పుడు పప్పుకి సంబంధించి ఏది మనం కుక్ చేసినా సరే సైడ్ డిష్ ఏదో ఒకటి ఉంటేనే కదండి టేస్ట్ బాగుంటుంది. అండ్ ఈ కడాయి చూసారా, చాలా స్మాల్ కడాయి అండి, చాలా చిన్నది. డీమార్ట్లో తీసుకున్నాను నేను. దీని కాస్ట్ వచ్చేసి 200 ఎంతో పడింది నాకు. అంటే చిన్న చిన్న రెసిపీస్ చేసుకోవడానికి లేదంటే పోపు అవి వేసుకోవడానికి బాగుంటుందని చెప్పి తీసుకున్నాను అనమాట. అంటే క్యాజువల్గా నచ్చింది. చిన్న చిన్న సామాన్ అంటే నాకు చాలా ఇష్టం కిచెన్లో. అండ్ లోపల ఉన్నటువంటి స్టిక్కర్ తీసాను. స్టిక్కర్ లోపల అది కొంచెం అంటుకుపోయింది, దాన్ని నేను వాష్ చేస్తున్నాను అనమాట. కొత్తవి ఏదైనా సరే కొన్న వెంటనే వాటిని శుభ్రం చేసుకోవాలి కదా, వాటిని ఖచ్చితంగా వాష్ చేసుకోవాలి. ప్లాస్టిక్ అయితే కంపల్సరీ బాయిల్ చేసుకోవాలి, అంతే కదండి మరి. తర్వాత వచ్చేసి నేను చూసారు కదా చక్కగా వీటిని కడిగేసాను. నేను ఇప్పుడు నార్మల్ బెండకాయ ఫ్రై చేస్తున్నానండి. ఇంతకుముందు చూపించినట్టే బెండకాయ ఫ్రై మా ఇంట్లో అస్తమానం ఉంటుంది ఖచ్చితంగా, ఎందుకంటే కిషాంత్ చాలా బాగా తింటాడు అండ్ రిత్విక్ కూడా బాగా ఇష్టం అండి. మునక్కాడ ఒకటి, బెండకాయ అంటే చాలా, ఈ 2 ఇష్టం అన్నమాట. అండ్ నార్మల్గానే ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులో కరివేపాకు, ఒక ఎండుమిరపకాయ వేసాను. తర్వాత ఇలా కట్ చేసిన బెండకాయ ముక్కలను వేసి అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పసుపు అలానే సాల్ట్ వేసుకుని కావాలనుకుంటే కారం వేసుకోవచ్చు, లేదంటే అవసరం లేదు. ఇటు పక్క చూసారా ప్రెషర్ కుక్కర్లో నేను కందిపప్పు అలానే ఉల్లిపాయ పచ్చిమిర్చి పైన నేను ఒక గిన్నె సెపరేట్ పెట్టి అందులోనే నేను ఈ మామిడికాయ ముక్కలను వేసి, పచ్చి మామిడికాయ ముక్కలను వేసి ప్రెషర్ అంటే విజిల్స్ వేయించుకుంటాను. ఒక 3-4 విజిల్స్ వేయిస్తాను. అంటే మనం మామిడికాయ ముక్కల్ని డైరెక్ట్గా వేస్తే కందిపప్పు అనేది ఉడకదు కాబట్టి నేను సెపరేట్గా గిన్నె అనేది పెట్టి వేసుకుంటాను, తొందరగా ఉడికిపోతుందని చెప్పి. లేదంటే చాలామంది మూత తీసిన తర్వాత కూడా మామిడికాయ ముక్కలను వేసుకోవచ్చు. నేను ఈ విధంగా చేస్తాను అనమాట. తగినంత సాల్ట్ రెండింటిలోనే వేసేసాను. అండ్ తర్వాత నేను ఈ పప్పు మామిడికాయకి తాలింపు కూడా ఆల్రెడీ పెట్టేసి ఉంచాను. ఇది కొంచెం మరిగిన తర్వాత, కొంచెం బాగా మగ్గిన తర్వాత నేను ఆ పోపు అనేది కూడా నేను ఇందులో యాడ్ చేసేసుకుంటున్నాను. సో టుడే మీరేం చేశారండి స్పెషల్స్ అనేది కామెంట్ చేసి చెప్పండి. అలానే చాలామంది మ్యారేజ్ బర్త్డే విషెస్ చెప్పమని చాలా పంపించేశారు. చాలా రోజులు అయిపోయింది, అది కూడా లేట్ అయిపోయింది. నేను చాలా తొందరగానే అది కూడా పోస్ట్ చేసేస్తాను, ఏమీ అనుకోకండి లేట్గా విష్ చేస్తున్నాను అని చెప్పి. అండ్ ఇంతకు ముందు అన్నాను కదా కిషాంత్కి నేను బెండకాయ ఫ్రై పెడతానని చెప్పి. అవునండి, నేను కొంచెం వాడు పెద్దోడు అవుతున్నాడు కాబట్టి మనం నార్మల్గా తీసుకునే ఫుడ్ అనేది వాళ్ళకి ఇప్పటి నుంచి స్టార్ట్ చేయకపోతే కొంచెం ఎదిగిన తర్వాత పెడితే వాళ్ళకి మళ్ళీ ఇబ్బంది అవుతుందని చెప్పి నేను ఇప్పటి నుంచి స్టార్ట్ చేసేసాను. ఆల్మోస్ట్ వాడు అన్నీ కూడా తినేస్తున్నాడు. పప్పులో నేను ఉప్పు చూస్తున్నాను సరిపోయింది లేదని. పులుపు అయితే సూపర్ ఉంది, కర్రీ అయితే అదిరిపోయింది. హలో అండి, ఏం చేస్తున్నారు? కిషాంత్ పడుకున్నాడు. ఇంకెప్పుడు చెప్పిందే కిషాంత్ పడుకుంటేనే నేను వంట చేయగలను అన్నమాట. సో వంట చేస్తూ మీతో మాట్లాడుతున్నాను. ఇవాళ బెండకాయ ఫ్రై పెడుతున్నాను, అలానే పప్పు మామిడికాయ అయిపోయింది. నా ఫేవరెట్ అనమాట. ఆలూ ఫ్రై కానీ బెండకాయ ఫ్రై కానీ ఏదో ఒకటి సైడ్ డిష్ ఉండాలి పప్పు మామిడికాయకి, చాలా ఇష్టం. మా ఇంట్లో పెద్దగా ఒడియాలు అది తినమండి, గ్యాస్ ఫామ్ అయిపోద్ది మంచిగా భయం వేసి.
సో టుడే నేను మీతో వంట చేస్తూ మాట్లాడుతున్నాను ఇవాళ కిచెన్లో. ఈరోజు మీరేం చేశారు స్పెషల్స్ అన్నది కామెంట్ చేసి చెప్పండి. సమ్ టైమ్స్ ఏంటంటే లైటింగ్ ఎక్కువ వస్తుంది, సడన్ గా తక్కువ వస్తుంది, మీరు ఏమి అనుకోకండి. ఆ ఒక్క చిన్న విషయాన్ని ఇగ్నోర్ చేసేయండి. అలానే ఇదిగో కిచెన్ లో ఉన్నాను కదా, ఫుల్ జడంతా కూడా ఇంకే వేసుకోలేదు, పైకి ముడిపెట్టేసాను. సో చాలా ఇరిటేట్ గా ఉంది. చెమటలు మీకు కనిపిస్తున్నాయి, చెమట పడేసింది ఫుల్ గానీ. ఇంకొక విండోలో నుంచి అప్పుడప్పుడు చల్లగా గాలేస్తుంది. ఆ గాలి కంటిన్యూ అయితే బాగుంది అనిపిస్తుంది మరి కిచెన్ లో ఉన్నంతసేపు. నాకు కిచెన్ లో ఉండగా కంఫర్ట్ లేనిది అండ్ నాకు ఇష్టమైనది ఏంటంటే ఇక్కడ విండో అనేది ఉండాలి. సో నాకు ఇక్కడ మైనస్ పాయింట్ అదేనండి మా కిచెన్ లో. చూసారా చల్లగా గాలేస్తుంది, అది నాకే తెలుసు. ఆ గాలి కంటిన్యూ అయితే బాగుంది అనిపిస్తుంది. విండో అటు సైడ్ ఉందండి, బట్ ఇటు ఉంటే ఏంటంటే మనకి ఈ బర్నర్స్ అనేది తొందరగా ఆరిపోతుంటాయి అన్నమాట. మనం ఆన్ చేసుకుంటూ ఉండాలి. గాలికి ఏమవుతుందంటే ఫ్లేమ్ అనేది కొంచెం ఊగుతూ ఉంటుంది మనకి ఫ్రంట్ అనేది ఉంటే. మీకు సౌండ్ వినిపిస్తుందా? ఇక్కడ నుంచి వచ్చే గాలికి కూడా ఇక్కడ ఆల్రెడీ బర్నర్స్ లో నుంచి ఈ ఫ్లేమ్ అనేది తగ్గిపోతుంది అన్నమాట. సో బెండకాయ ఫ్రై కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టే. పప్పు మామిడికైతే కంప్లీట్ అయిపోయిందండి. వేడి వేడిగా అన్నంలో తినేస్తే సూపర్ ఉంటది. కొర్రలు గురించి అన్నాను అంటే యాక్చువల్గా మిల్లెట్స్ అంటారండి. చాలా టైప్స్ ఆఫ్ ఈ సిరిధాన్యాలు అనేవి ఉంటాయి. కొంతమందికి పడతాయి, కొంతమందికి పడకపోవచ్చు. ఎలా అంటే చాలా పెద్ద ప్రాసెస్ కింద అనుకుంటాం, బట్ హెల్త్ కి సంబంధించి కొన్ని విషయాల్లో చేయక తప్పదన్నమాట. ఎలా అంటే మనం కొర్రలను ఉంటాయి, చాలా రకాలు ఉంటాయి. నేను మీకు ఒకసారి ఒక ఫోటో అనేది మీకు వీడియోలో చూపిస్తాను. అది ఎలా అంటే టుడే ఒక రకం తీసుకున్నామంటే అది 2 days కంటిన్యూస్ గా తీసుకోవాలి. సో నెక్స్ట్ డే ఇంకొకటి ఏదైనా తీసుకున్నామంటే అది 2 days తినాలి. అలా 5 types ఉన్న ఈ సిరిధాన్యాలు అనేవి 2 days ఒకసారి అలా కుక్ చేసుకుంటూ ఉంటారనమాట. యాక్చువల్ గా వాటిని 6 hours వాటిని బాగా నానబెట్టి ఉంచుకుని అప్పుడు వండుకోవాలండి. చాలా మంది అడిగారు నైట్ బెస్టా డే టైం బెస్ట్ అని. 2 పూట్ల తినే వాళ్ళు ఉంటారు, కాకపోతే నైట్ టైం తినడం మంచిదండి, బెస్ట్ ఆప్షన్ అన్నమాట. బట్ 2 పూట్ల కూడా చాలా మంది తింటారు, అది కూడా మంచిదే. వాకింగ్ ఎలా చేస్తున్నానని అందరూ అడిగారు. నేనేం బయటకు వెళ్ళి వాకింగ్ చేసే అంత ఛాన్స్ నాకైతే లేదు. ఛాన్స్ అంటే పిల్లలతో కుదరదు కాబట్టి నేను ఇక్కడ కారిడార్ లోనే వాక్ చేస్తానండి. పిల్లలు పడుకుంటారు ఆ టైంకి, వాళ్ళు లేచే లోపు నాకు వాకింగ్ కంప్లీట్ అయిపోద్ది. నాకు ఇంకా తెలిసిపోద్ది కదా వాళ్ళు ఏ టైంకి లేస్తారు ఏంటని అన్నది. సో ఎర్లీ మార్నింగ్ చేసేసుకుంటాను అనమాట. ఒక్కోసారి 1 hour అవుతుంది, ఒక్కోసారి 1.5 hour అవుతుంది. సో చేసే కొద్ది ఇంట్రెస్ట్ పెరిగిపోయి ఒక్కొక్కసారి 2 hours చేస్తాను అలా అన్నమాట. ఇంకా ఈవినింగ్ అయితే అస్సలు కుదరదు, పిల్లలు ఆడుకుంటూ ఉంటారు, పడుకుంటారు కదండి, అస్సలు కుదరదు నాకు అప్పుడు. ఇంకొకటి ఏంటంటే చెప్దాం అనుకుంటున్నాను, ఈ సమ్మర్ లోనే అస్తమాను ఫేస్ కి మనకి చెమట అనేది ఎక్కువ పట్టినప్పుడల్లా ఫేస్ ని ఎక్కువగానే క్లాత్ తో మీరు రఫ్ చేసుకోకండి. అది మండిపోయి అది మనకి ఎక్కువ ర్యాష్ వచ్చేస్తుంది, సడన్ గా పింపుల్స్ స్టార్ట్ అయిపోతాయి, మన ఫేస్ అనేది గ్లో కూడా తగ్గిపోద్ది. ఎన్నిసార్లు స్వెట్టింగ్ వచ్చినా, ఎంత ఎక్కువగా వచ్చినా సరే మీరు స్వెట్టింగ్ ఉన్నప్పుడల్లా ఏం చేస్తారంటే అస్తమానం మీరు వాటర్ తో ఫేస్ వాష్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఆల్మోస్ట్ సమ్మర్ వచ్చిందంటే నేనైతే అలానే చేస్తాను. ఇప్పుడు కిచెన్ లో ఇక్కడ ఎలా చేసుకుంటున్నానా, పక్కనే షింక్ ఉందని అస్తమానం వాటర్ తో కడిగేస్తూ ఉంటాను. క్లాత్ అసలు తొడలేనండి, తుడకూడదు. సో పిగ్మెంటేషన్ వచ్చి ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. చాలా మందికి ఇలా మౌత్ చుట్టూ ఉంటుంది, లేదా కళ్ళ చుట్టూ ఉంటుంది, నెక్ ఇలాగా ఈ కార్నర్స్ లో ఉంటుంది, అండ్ ఎల్బోస్ కి ఇక్కడ చాలా మందికి అలా బ్లాక్ గా అనేది ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే మన నిమ్మకాయ యూజ్ చేస్తాం కదండి, నిమ్మకాయలో ఈ పంచదారని డిప్ చేసి కొంచెం సర్కిల్ గా రాసుకోండి. లేదు అంటే టమాటోని కూడా మీరు సేమ్ ప్రాసెస్ లో చేయొచ్చు. టమాటోని స్లైస్ కింద కట్ చేసి దాని పైన మనం పంచదార అనేది వేసేసి దాన్ని ఇలా మనం సర్కిల్ గా ఇలా చేసుకుంటూ ఉంటే, సో సర్కిల్ గా ఇలా చేసుకుంటూ ఉండాలి. కళ్ళ పైన అయితే పెట్టేసుకోండి. ఇంకా ఫ్రిడ్జ్ లో టమాటా అయితే ఇంకా బెస్ట్ ఆప్షన్ అండి, అలా ట్రై చేయండి. చాలా మంది అడుగుతున్నారు, నా మౌత్ చుట్టూ బ్లాక్నెస్ ఉంటుంది, పిగ్మెంటేషన్ అంటారండి దాన్ని. సో పిగ్మెంటేషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఈ చిట్కాని ఫాలో అవ్వండి, ఓకేనా. అండ్ సమ్మర్ లో మేము బయటకు వెళ్తుంటాం, అస్తమాను బ్లాక్ గా అయిపోతుందని అంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే వచ్చిన వెంటనే కూలింగ్ వాటర్ తో హ్యాండ్స్ కానీ ఫేస్ కానీ వాష్ చేసుకోవడానికి ఆల్మోస్ట్ ట్రై చేయండి. నేను చెప్పిన ఈ టమాటో అలానే షుగర్ యాడ్ చేసి చూడండి. దాని తర్వాత మీరు డైలీ
డైలీ పచ్చి పాలల్లో నిమ్మకాయని స్క్వీజ్ చేసుకుని దాన్ని ఖచ్చితంగా వాడండి. చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. అది మనకి డ్రై అంటే పెద్దగా డ్రై అవ్వదు. జస్ట్ ఒక 20 మినిట్స్, ఆఫ్టర్ 20 మినిట్స్ తర్వాత అయితే చాలా మంచి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఎలా అంటే గ్లో వచ్చేస్తుంది స్కిన్. ఓకేనండి, ఫ్రై కూడా కంప్లీట్ అయిపోయింది. పిల్లలకి ఫ్రై రెడీ అయిపోయింది. సో ఫ్రై కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఓకేనండి, చూస్తూ ఉండండి, నేను మళ్ళీ కలుసుకుంటాను. ఓకేనా? ఈ బుజ్జి బుజ్జి కోడిపిల్లలు చూసారా ఎంత బ్యూటిఫుల్గా కలర్ఫుల్గా ఎంత చక్కగా ఆడుకుంటున్నాయో. యాక్చువల్గా ఇవి ఫ్లాట్లో రిత్విక్ వాళ్ళ ఫ్రెండ్ తీసుకొచ్చాడండి. కిషాంత్ రిత్విక్ కూడా చాలాసేపు ఆడుకున్నారు, చాలా చక్కగా ఆడుకున్నారు. ఇవి నాకు పట్టుకోవడం అస్సలు రాలేదు, పట్టుకోలేకపోయాను, ఏదోలాగా అనిపించింది కొత్తగా నాకు ఇవి చూస్తే నా చిన్నప్పటి రోజులు గుర్తొచ్చాయండి. అందుకోసం నేను మీతో షేర్ చేసుకోవాలని అనిపించింది ఈరోజు. చిన్నప్పుడు ఏంటంటే డాడీ మాకు మా నలుగురు అక్క చెల్లెలకి కూడా ఒక్కొక్కరికి 2 కింద కొనిచ్చేవారు. వాటిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పి మేము పందెం వేసుకునే వాళ్ళం. ఎంత కేర్ఫుల్గా చూసుకుని వాటిని ఎంత చక్కగా వాటికి ఫుడ్ పెట్టి వాటర్ పెట్టినా అవి ఫైనల్లీ చనిపోయాయండి. ఎలా చనిపోతాయో తెలియకుండానే పోతాయి మాట ఇవి. హలో అండి, అలానే మీతో ఒక చిన్న విషయం షేర్ చేసుకుందని అనుకుంటున్నానండి. ప్రతి ఒక్క యూట్యూబర్ కి కూడా ఒక స్మాల్ ఒక ప్రాబ్లం లాంటిది ఫేస్ చేస్తారు. ప్రాబ్లం అంటారో దాన్ని ఏమనాలో కూడా తెలియట్లేదు. ఏమీ లేదండి, అది మీ చేతుల్లోనే ఉంది. యాక్చువల్ గా మీరు అందరూ కూడా కామెంట్స్ పెడుతున్నారు కదా, మాకు కామెంట్స్ మీరు హస్బెండ్ ఐడీస్ నుంచి పెడుతున్నారు. మీరు హస్బెండ్ ఐడీస్ నుంచి పెట్టడం వలన మీరు ఎలాంటి టాపిక్ మాట్లాడినా కూడా అది ఒక లేడీస్ అని అనుకోవారు చూసిన వాళ్ళు. యాక్చువల్ గా మీ హస్బెండ్సే మాతో అలా మాట్లాడుతున్నారు అన్నట్టుగా ఉంటుందన్నమాట. సో ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఏమీ అనుకోకుండా మీరు ఎలాంటి కామెంట్ పెట్టాలని అనుకున్నా, ఐ మీన్ ఒక సజెషన్ ఇవ్వాలన్నా, అక్కడ మీరు ఏదైనా చెప్పినప్పుడు అక్కడ మీ నేమ్ అనేది మెన్షన్ చేయండి తప్పకుండా. ఇది ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఏమీ అనుకోకండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ పేరు సంధ్య అవ్వచ్చు, కవిత అవ్వచ్చు, నవ్య అవ్వచ్చు, సమ్ ఏదైనా పేరు అయితే అక్కడ మీరు ఐఎమ్ కవిత అని చెప్పేసి అక్కడ మీరు ఏదైతే కామెంట్ చేయాలని అనుకుంటున్నారో, ఏదైతే చెప్పాలనుకుంటున్నారో మెసేజ్, అక్కడ మీరు అది టైప్ చేసి మీరు నాకు సెండ్ చేసినా సో నాకు తెలుస్తుంది పేరు అనేది. జనరల్ గా అందరూ కూడా నా ఛానల్ ని వాచ్ చేసే వాళ్ళందరూ కూడా లేడీసేనండి. సో జెంట్స్ నేమ్ నుంచి ఉంటున్నాయి కాబట్టి ఆ ఐడీస్ అనేది చూసే వాళ్ళకి వాళ్ళే కామెంట్ ఇలా పెడుతున్నారు అన్నట్టుగా ఉంటుంది. అది ఒక ప్రాబ్లం అవ్వకూడదు, ఇబ్బంది అవ్వకూడదు కాబట్టి ఈ రోజు ఈ టాపిక్ చెప్పాలని అనిపించిందండి. సో ఈ విషయాన్ని మీరు మర్చిపోకుండా మీరు పెట్టే కామెంట్ లో మీ నేమ్ అని మెన్షన్ చేయండి తప్పకుండా. కానీ అది హస్బెండ్స్ నేమ్ అయితే ఖచ్చితంగా మీ పేరు అనేది చెప్పండి. సో జెంట్సే చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కూడా, ఆల్మోస్ట్ వాళ్ళు పెట్టే ఏంటన్నది నాకు తెలుస్తుంది. అందరూ కూడా నన్ను ఎక్కువగా అక్క అక్క అనే అంటారు. ఈ జెంట్స్ ఐడి నుంచి పెట్టడం వలన వాళ్ళు నన్ను సిస్టర్ అని అనడంతో వాళ్ళు అబ్బాయి అమ్మాయి తెలియక అందుకనే హాయ్ అంటాను. జస్ట్ హాయ్ బ్రదర్ అనలేను, హాయ్ సిస్టర్ అనలేను. నేను ఇది ఇంతకు ముందు చాలా వీడియోస్ లో ఈ విషయాన్ని నేను మీతో షేర్ చేసుకున్నాను.
జస్ట్ యూ స్మాల్ రిక్వెస్ట్, ఇది ఒక్కటి మాత్రం మీరు మర్చిపోకుండా కామెంట్ చేసినప్పుడు మీ నేమ్ మెన్షన్ చేసి ఏ మెసేజ్ చేయాలనుకున్నా నేమ్ మర్చిపోకుండా మీరు నాకు పంపించండి, ఓకేనా? ఇది ఒక్కటి కావాలండి. ప్రస్తుతానికి అయితే ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు, ప్రాబ్లం రాకూడదని చెప్పి నేను ముందుగా చెప్తున్నాను అనమాట, అంతే. ఓకేనండి, థ్యాంక్ యూ. అర్థం చేసుకుంటారని అలానే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలానే నైట్ డిన్నర్లోకి కొర్రలు ప్రిపేర్ చేసుకున్నానండి. అలానే అరటికాయ కర్రీ కూడా ప్రిపేర్ చేసుకున్నాను. కొర్రలు, అరటికాయ కర్రీ, రసం, పెరుగు, అలానే టొమాటో పచ్చడి. సో ఇదే నా డిన్నర్. ఓకేనండి, టుడే వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుద్దని అనుకుంటున్నాను. నచ్చితే కనుక యాజ్ యూజువల్ ఓకేనా? సో మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. అంతవరకు వీడియోస్ చూస్తుండండి. టేక్ కేర్, బై బాయ్.